మహాభారతంలో ఎన్నో కథలున్నాయి కదా. కాని ఒక రాక్షస యువరాణిని ఒక యువరాజు పెళ్లి చేసుకున్న కథ గురించెప్పుడైనా విన్నారా? ఇది మామూలు కథ కాదు. ప్రేమ, కర్తవ్యం, అస్సలు ఊహించని పరిస్థితులు, వీటన్నింటి మధ్య నడిచిన ఒక అద్భుతమైన కథ. రండి, ఈరోజు దాని గురించే మాట్లాడుకుందాం. అసలు మనిషికి ఒక రాక్షసికి మధ్య ప్రేమ పుట్టడం సాధ్యమేనా? ఈ కథ సరిగ్గా ఆ ప్రశ్నే అడుగుతుంది. ఒకవైపు బలమైన యోధుడు, మరోవైపు ఒక రాక్షస యువరాణి. వాళ్ల ప్రేమ కథ ఎంత విచిత్రమైన, ప్రమాదకరమైన పరిస్థితుల్లో మొదలైందో చూద్దాం రండి. సరే, మరి మన కథ ఎక్కడ మొదలవుతుందంటే, 5 పాండవ యువరాజులు వాళ్ల తల్లి కుంతీదేవి ప్రాణాలతో బయటపడటానికి పోరాడుతున్న ఒక భయంకరమైన రాత్రిలో. పాండవుల్ని ఎలాగైనా అంతం చేయాలని వాళ్ల దాయాది దుర్యోధనుడు ఒక ప్లాన్ వేస్తాడు. ఏంటంటే, వాళ్లని ఒక లక్క ఇంట్లో ఉంచి దానికి నిప్పంటిచేస్తాడు. కాని అదృష్టం బాగుండి ఒక రహస్య సురంగం ద్వారా వాళ్లు ఆ మంటల్నుంచి బయటపడతారు. కాని ఎక్కడికి వెళ్లాలో తెలీదు. చివరికి ఒక దట్టమైన అడవిలోకి చేరుకుంటారు. అందరూ అలసిపోయి ఉంటారు. ముఖ్యంగా భీముడు తన తల్లిని భుజాలపై 2 తమ్ముళ్లని చంకలో ఎత్తుకొని మోసుకొస్తాడు. వాళ్లంతా ఒక పెద్ద మర్రిచెట్టు కిందకి చేరి సొమ్మసిల్లి పడిపోతారు. ఒక్క భీముడు తప్ప. అతను మాత్రం అందరికీ కాపలాగా నిలబడతాడు. పాపం వాళ్లకి తెలీదు ఆ అడవిలో వాళ్లు ఒంటరిగా లేరని. అవును, వాళ్లు ఒంటరిగా లేరు. ఎందుకంటే ఆ అడవి ఒక భయంకరమైన రాక్షసుడి రాజ్యం. అతని పేరు హిడింబాసురుడు. ఈ రాక్షసులంటే మన పురాణాల్లో మాయాశక్తులుండి నరమాంసాన్ని తినేవాళ్లు అన్నమాట. పాండవులు సేదతీరుతున్న అదే చెట్టుమీద ఉన్నాడు హిడింబాసురుడు. చాలా కాలం తర్వాత మనుషుల వాసన. ఆ వాసన తగలగానే అతనికి ఆనందం పట్టలేకపోయింది. వెంటనే పరుగున తన గుహకి వల్లి తన చెల్లెలు హిడింబికి ఒక దారుణమైన ఆర్డర్ వేశాడు. అతను ఏమన్నాడంటే, వెళ్ళు, వాళ్లనిక్కడికి తీసుకురా, నాకు వాళ్లతో కూర, పకోడీ, పచ్చడి అన్నీ కావాలి అని. అంటే చూడండి, కేవలం పట్టుకురావడమే కాదు, తన విందుకోసం వంట చేసి పెట్టమని చెప్పాడు. సరే, అన్నయ్య ఆజ్ఞ కదా అని హిడింబి బయల్దేరింది. కాని ఆమె ప్రయాణం అస్సలు ఊహించని ఒక మలుపు తీసుకుంది. అలా ఆమె పాండవులున్న చోటికి వచ్చింది. అక్కడ కాపలా కాస్తున్న భీముణ్ణి చూసింది. నిజానికి అతని సోదరులు చాలా అందంగా ఉన్నారు. కాని ఆమె మనస్సుని దోచింది మాత్రం భీముడి ఆ కఠినమైన, బలమైన రూపమే. అంతే, ఆ రాక్షసి తులిచూపులోనే ప్రేమలో పడిపోయింది. అంటార్కదా, ప్రేమ గుడ్డిదని. హిడింబి విషయంలో అది వెంటనే జరిగిపోయింది. అంతేకాదు, అది తిరుగులేని ప్రేమ. ఇప్పుడు చూడండి, హిడింబికి ఒక విషయం అర్థమైంది. తన అసలు రాక్షస రూపంతో వెళ్తే భీముడు భయపడతాడు, తనని అసహించుకుంటాడు అని. అందుకే తన మాయాశక్తులు వాడింది. ఈ స్లైడ్లో మనం చూస్తున్నట్లే తన నల్లని చర్మాన్ని, భయంకరమైన కోరపళ్లని మార్చేసుకుని ఒక అందమైన అప్సరసలాగా మారిపోయింది. అలా అందంగా మారి నేరుగా భీముడి దగ్గరికే వెళ్ళింది. ఏమాత్రం దాచుకోకుండా మొత్తం చెప్పేసింది. నన్ను మిమ్మల్ని చంపడానికి మా అన్న పంపాడు. కాని నిన్ను చూసి నేను ప్రేమలో పడిపోయాను. ఇక నువ్వే నా భర్త, బతికినా చచ్చినా నీతోనే అని తేల్చి చెప్పేసింది. ఇంతలో గుహలో ఉన్న హిడింబాసురుడికి ఓపిక నశించిపోయింది. ఏంటి, నా చెల్లెలింకా రాలేదని బయటికొచ్చి చూస్తే ఆమె ఒక మనిషితో నవ్వుతూ మాట్లాడుతూ కనిపించింది. అంతే, అతని కోపం కట్టలు తెంచుకుంది. హిడింబిని కాపాడటం కోసం భీముడు ఆ రాక్షసుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇద్దరి మధ్య భీకరమైన గదాయుద్ధం మొదలైంది. హిడింబాసురుడు తన మాయాశక్తులతో ఆకాశమంతా పెరిగిపోతే భీముడు కూడా ఏమాత్రం తగ్గలేదు. తన బలంతో అతనికి సమానంగా మారిపోయాడు. ఆ ఇద్దరి దెబ్బలకి అడవి మొత్తం దద్దరిల్లిపోయింది. ఆ శబ్దానికి నిద్రపోతున్న పాండవులంతా లేచారు. అది చూసిన అర్జునుడు వెంటనే ఒక హెచ్చరిక చేశాడు. ఇది చాలా ముఖ్యం. అన్నయ్యా, తొందరగా ముగించు, రాత్రిపూట రాక్షసుల బలం 10 ఉంటుంది అని గట్టిగా అరిచాడు. తమ్ముడి మాట విన్న భీముడు ఇక ఆలస్యం చేయలేదు. తన పూర్తి బలాన్ని ఉపయోగించి హిడింబాసురుడిని ఓడించాడు. ఆ రాక్షసుడిని చంపి ఆ అడవికి పట్టిన పీడని వదిలించాడు. సరే, ఇప్పుడు హిడింబాసురుడు లేడు. హిడింబకి పూర్తి స్వేచ్ఛొచ్చింది. కాని భీముడి మీద ఆమె ప్రేమ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు.
అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి కూర్చుంది. కాని భీముడు ఒప్పుకోలేదు. ఒక మనిషికి, ఒక రాక్షసికి పెళ్లి జరగడం అసాధ్యం అని చెప్పి ఆమెను వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. హిడింబి మాత్రం కన్నీళ్లతో వేడుకుంది. ఆమె బాధను చూడలేక వాళ్ల తల్లి కుంతీదేవి కల్పించుకుంది. కుంతీదేవికి హిడింబి భక్తి, ఆమెకున్న శక్తులు రెండూ నచ్చాయి. అందుకే ఒక విచిత్రమైన ఒప్పందాన్ని ముందుకు తెచ్చింది. పెళ్లికొప్పుకుంది, కాని 3 షరతులు పెట్టింది. మొదటిది, భీముడు పగలంతా హిడింబితోనే ఉండాలి. రెండవది, ప్రతి రాత్రి ఖచ్చితంగా తన కుటుంబం దగ్గరికి తిరిగి వచ్చేయాలి. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం, వాళ్లకొక కొడుకు పుట్టిన వెంటనే భీముడు ఆమెని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోవాలి. పెద్దవాడైన ధర్మరాజు కూడా దీనికి ఒప్పుకోవడంతో తల్లి మాటకోసం భీముడు ఈ షరతులతో కూడిన పెళ్లికి సరే అన్నాడు. వాళ్ల పెళ్లి వెంటనే జరిగిపోయింది. ఆశ్చర్యంగా దాదాపు వెంటనే వాళ్లకొక కొడుకు కూడా పుట్టాడు. అతనే సగం మానవుడు, సగం రాక్షసుడు అయిన మహాబలశాలి ఘటోత్కచుడు. ఈ ఘటోత్కచుడు పాండవ వంశంలో పుట్టిన మొదటి మనుమడు. భవిష్యత్తులో అతను పాండవులకి ఒక పెద్ద సైనిక శక్తిగా మారతాడు. మరి వాళ్ళిద్దరిది నిజమైన ప్రేమ కదా అంటారా? లేక అప్పటి పరిస్థితుల వల్ల, అవసరం కోసం ఏర్పడిన ఒక తాత్కాలిక బంధమంటారా? ఈ కథ మనకు ఒక విషయం స్పష్టంగా చూపిస్తుంది. ప్రేమ, కర్తవ్యం, బ్రతకాలన్న ఆశ, ఇవన్నీ కొన్నిసార్లు మనం అస్సలు ఊహించని విధంగా ముడిపడిపోతాయి.